ఇల్లు మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. అయితే గురుగారు, ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా శివుణ్ణి పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ధనుర్మాసంలో శివుణ్ణి నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. అంటే శివముక్కోటి ధనుర్మాసము అనేటువంటి ధనుర్మాసంలో శివముక్కోటి వస్తుంది. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు చేసేటువంటి తులసీ దళార్చన ఏదైతే ఉన్నదో ఆ తులసీ దళార్చన ఫలితం అంతటినీ కూడా శ్రీ మహావిష్ణువే పరమశివుడి దగ్గర ఇస్తాడట. అంటే ఏ భక్తుడు ఎంత భక్తితో చేశాడు, దానికి ఫలితం ఎలా ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని, నిర్ణయాన్ని పరమశివుడి దగ్గర ఇస్తాడు శ్రీ మహావిష్ణువు. అలాగే కార్తీక మాసంలో పరమశివుడికి చేసేటువంటి అభిషేకాదుల ఫలితాలన్నింటినీ కూడా ఇచ్చేటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అందుకే ఇద్దరికీ కూడా భేదము లేకుండా కార్తీక దామోదరుడు అనేటువంటి విషయాన్ని కార్తీక మాసంలో చెప్పుకున్నాం. ఇక్కడ ధనుర్మాసంలో శివముక్కోటి అని చెప్పాము. అలాగే ఉషక్కాల పూజ ధనుర్మాసంలో ఆగమంలో, శైవాగమంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ధనుర్మాసకి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్తీక మాసం కన్నా కూడా ధనుర్మాసంలో విశేషమైనటువంటి అభిషేకాలు, ఉషక్కాల పూజ, ప్రదోషకాల పూజ, సాయం రక్ష, ఇట్లా 6 రకాలైనటువంటి పూజలు, షట్కాలార్చన అని చెప్తాం ఈశ్వరుడికి. షట్కాలార్చన అటువంటి కార్యక్రమాన్ని ధనుర్మాసంలో విశేషంగా చేస్తూ ఉంటారు. మనం ఆ పర్వదినాలన్నీ కూడా చూడాలి. ఇలా పూజా కార్యక్రమాలన్నీ ఎక్కడ చేస్తారు అంటే శ్రీకాళహస్తి, తిరువన్నామలై, కంచి ఇటువంటి క్షేత్రాలు మనం దర్శనం చేస్తే అక్కడ షట్కాలార్చన అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అక్కడ అర్చక స్వాములందరూ కూడా. కాబట్టి ధనుర్మాసంలో శివ దర్శనము, శివ పూజ చాలా విశేషమైనటువంటిది. ఎందుకనంటే విష్ణువుకు చేసినటువంటి పూజా ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా ఈశ్వరుడే. కాబట్టి ఈశ్వరుడికి అభిషేకం చేయడము, ఈశ్వరుని దర్శనం చేయడం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది, ఖచ్చితంగా చేయవలసినటువంటిది అనే విషయాన్ని తెలియపరుస్తూ శ్రీ మహావిష్ణువుకి ఎంతైతే ప్రాధాన్యతనిచ్చి ధనుర్మాసంలో చేస్తామో అంతే ధనుర్మాసంలో ఈశ్వరుడికి కూడా ప్రత్యేకంగా స్థానాన్ని ఇచ్చి చెయ్యాలి అనేటువంటిది శాస్త్రం. మనకి మామూలుగా తిరుప్పావై అని చెప్పి మనకి చేస్తూ ఉంటారు. విష్ణాలయాల్లో తిరుప్పావై అనేటువంటి సేవని ఉదయాన్నే ప్రాతకాలం చేస్తూ ఉంటారు. అట్లాగే శివాలయాల్లో కూడా తిరువెంబావై అనేటువంటి నామంతో పాశురాలన్నింటినీ కూడా ప్రతినిత్యము శివుడికి ధనుర్మాసంలో ప్రాతకాలమే చెప్పబడి ఉన్నది. ఇక్కడ రెండు కూడా మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే కార్తీక మాసంలో కూడా సూర్యోదయ పూర్వమే, సూర్యోదయం రాకముందే మనం ఆలయాలకు వెళ్ళి దీపారాధనలు, అభిషేకాలు చేస్తూ ఉంటాం. అలాగే ధనుర్మాసంలో కూడా సూర్యోదయానికి ముందే స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేస్తాం. అందుకే ప్రతినిత్యము దేవాలయానికి పొద్దున్నే 3 గంటలకి 4 గంటలకి వచ్చేటువంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక పర్వదినం అనేటువంటిది ఏర్పడితే ఆ పర్వదినంలో అందరి భక్తులు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుంటారు అనేటువంటి సత్సంకల్పంతో మనకి ఈ ముక్కోటి ఏకాదశి, శివముక్కోటి అంటే 365 రోజులు దర్శనం చేయలేనటువంటి వాడు కనీసం కార్తీక మాసము, ధనుర్మాసం నెల రోజులైనా ఆలయానికి రా అని చెప్తారు. అలా ఆ నెల రోజులు కూడా రాలేనటువంటి వాడు ఎవరైనా ఉంటే వాడికి కూడా ఉద్ధరింపబడడం కోసం, వాడి జీవితం కూడా ఒక సాఫల్యాన్ని ఏర్పరచడం కోసం ఒక పర్వదినాన్నైనా కూడా దర్శిస్తే స్వామికి నువ్వు చేసినటువంటి పాపాలన్నీ కూడా కొన్ని పోతాయి అని చెప్పి ఇట్లా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ శివముక్కోటికి, ఈ ధనుర్మాసంలో శివుడికి చేసేటువంటి అభిషేకాలకి 1000 మహాశివరాత్రుల్లో చేసినటువంటి పూజా ఫలితం ఏదైతే ఉన్నదో అంతటి ఫలితాన్ని ఈ ధనుర్మాసంలో ఈ ముక్కోటి రోజు, శివముక్కోటి అనేటువంటి ఆరుద్ర నక్షత్రం రోజు చేస్తే అంతటి ఫలితాన్ని ఇస్తాడు స్వామి అని చెప్పేసి మనకి శైవాగమంలో తెలియపరుస్తూ ఉన్నది.